యాక్చువల్గా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్, కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ వన్ డేనే అయిపోతాయి. బట్ నాకే ఎడిట్ చేయడానికి టైం సెట్ అవ్వక ఒక్కొక్క డే అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికి చాలా టాపిక్స్ అయిపోయినాయి. ముందు ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ బోర్డు పైన లంగా జాకెట్ని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది పోస్ట్ చేశాను. ఈరోజు వీడియో కటింగ్ ఎలా చేయాలనేది పోస్ట్ చేస్తున్నాను. బట్ చిన్న పాప మెజర్మెంట్ తీసుకొని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. వస్తే ఎలా మెజర్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు మనకి చిన్న పాప లంగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. లంగా పొడవు ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు నుంచి కింద వరకు చూసుకోండి. 23 ఇంచెస్ ఉంది. 23 ఇంచెస్ యాజ్గా తీసుకోవద్దు. ఆల్రెడీ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం లైన్ తగ్గించేసి తీసుకోవాలి. ఓకేనా? అయితే ఈ పొడవు చూసుకోండి ఎంత ఉందో అనేది. ఇక్కడ నేను 2 ఫోల్డింగ్స్ వేసాను. చిన్న పాపే కాబట్టి ఇలా 2 ఫోల్డింగ్స్ వేసినప్పుడు ఈ క్లాత్ వెనక్కి ఇదే క్లాత్ని ముందుకి తీసుకోవచ్చు. అంటే 1 మీటర్ క్లాత్లోనే మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తాయి చిన్న పాప కాబట్టి. అదే పెద్ద పాప అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, ఈ పొడవు ఎంతైతే వస్తుందో అంతా తీసుకోవాలి. కానీ మనకి ఇదే లెంత్లో ఇట్లా 2 ఫోల్డింగ్స్ వేసుకున్న లెంత్లోనే మనకి మొత్తం సరిపోతుంది. అయితే మనకి 23 ఇంచెస్ అనేది మెయిన్ వచ్చింది కదా, దానికి అసలు ముందు ఇది ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ తగ్గించేస్తే సరిపోతుంది. ఇది 20 ఇంచెస్ ఉంది కాబట్టి యాస్టీస్ ఇంకా ఉన్నది మొత్తం దీని పొడవుగా తీసేసుకుంటున్నాం. ఈ ఉన్న క్లాత్నే వెనక ముందుకు వచ్చేటట్లుగా చూడండి. చిన్న వాళ్ళే కాబట్టి జస్ట్ మనకి వెడల్పు 1 మీటర్ ఉంటే సరిపోతుంది. ఈ క్లాత్ అనేది 1 మీటర్కి ఒక మార్కింగ్ చేసుకోండి. నార్మల్గా ఇప్పుడు మనకి లంగా మొత్తం చుట్టూ ఎంత వచ్చినట్లు అంతేనా? లంగా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది మధ్యలోకి మనం కట్ చేస్తే ఒకటి వెనక వైపుకి వస్తుంది, ఒక క్లాత్ ముందు వైపుకి వస్తుంది కదా కట్ చేసినప్పుడు. అప్పుడు వెనక 1 మీటరు, ముందు 1 మీటర్ కలిపితే 2 మీటర్స్ అవుతుంది లంగా మొత్తం. చిన్నపిల్లలకి అంత అయితే సరిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళు పెరిగారు అనుకోండి 3 మీటర్స్, 3.5, 4 మీటర్స్ అలా సైజు మనిషి సైజుని పెరిగే కొద్దీ ఈ క్లాత్ అనేది పెంచుకోవాలి. పొడవు వెడల్పు చూసుకున్నాం కదా, ఇప్పుడు ముందు సపరేట్ చేసేసేయండి క్లాత్ అని. ఇప్పుడు దీన్ని కూడా మధ్యలో ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని 2 పార్ట్స్గా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని కూడా 2 పార్ట్స్ చేసేసుకోండి. కుట్టుకునేటప్పుడు మనకి వెనక ఫ్రంట్ బ్యాక్ సపరేట్ వస్తాయి. తర్వాత మళ్ళీ లంగాలో ఇంకొక ఎక్స్ట్రా కొలత ఏం తీసుకున్నాము, నడుము లూజు. నడుము లూజ్ అన్నప్పుడు ఇక్కడ కట్ చేస్తాం మనం, దాన్ని కట్ చేయము. ఇదంతా ప్రిన్స్ పెట్టుకుంటూ మీ నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దాని ప్రకారం ప్రిన్స్ పెట్టేసుకుంటూ కుట్టుకున్నప్పుడు వచ్చేదే నడుము లూజ్. అప్పుడు వస్తుంది. లంగా కావాల్సిన క్లాత్ లైనింగ్ అనేది తీసేసుకున్నాము. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ దీనంతనే, కాకపోతే ఎక్స్ట్రా మీకు లంగా పొడవు ఎంతైతే కావాలో దీని లైనింగ్ కంటే ఎక్స్ట్రా అంత తీసుకోండి. పైన షోల్డర్ నుంచి ఇక్కడ కింద వరకు ఓకేనా? ఎంత 12.25 ఉంది. పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం, అలానే క్రింద వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలన్నాం కదా. తర్వాత ఇది ఫోల్డింగ్, ఒకవేళ ఫోల్డింగ్ చేసి పెద్ద పట్టీలాగా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మొత్తం ఎంత వస్తుంది? 13.5, 14.5 తీసుకోండి మొత్తం కలిపితే పొడవు అంతా వచ్చేసి బాడీ పొడవు. ముందు దీని మీద చెక్ చేస్తున్నాను. ఈ 14.5 తర్వాత లూజ్ చెక్ చేసుకోండి. ఈ లూజ్ని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఎక్కువ లూజ్ ఉండేది అయితే ఈ చెస్ట్ దగ్గర కానీ లేదా ఈ హిప్ దగ్గర కానీ లూజ్ ఉంటుంది. సో ఆ హిప్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. 12.5 ఇంచెస్ ఇంత వచ్చింది. 12.5కి ఎక్స్ట్రా ఎంత యాడ్ చేయమన్నారు ఖర్చు కోసం? 1.5 ఎంత వస్తుంది? 14 ఇంచెస్ వస్తుంది. 14 ఇంచెస్ అంటే దీన్ని హాఫ్ పార్ట్ చేయాలి కదా. ఇదేమో నా 2 పార్ట్స్ మీదుగా ఫోల్డ్ చేసాము. అదే ఇలా 4 పార్ట్స్గా చేస్తే మనకు అప్పుడు ఎంత వచ్చేది? 7 ఇంచెస్ వస్తుంది. సో ఇది 7 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి ఫోల్డ్ చేసినప్పుడు. 14కి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని
ఇప్పుడు ఈ క్లాత్ని సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న పొడవు వెడల్పుకి కావాల్సిన క్లాత్ని సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేయకుండా కుట్టుకోగలను అనుకుంటే డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్స్ అలాగే పెట్టేసుకొని మీరు వేసుకోవచ్చు, లేదా వేయలేము అంటేనేమో కట్ చేసుకోండి. మీరు షోల్డర్ని చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ నెక్కుని చూసారా? ఒకవేళ మీకు ఇలా ఏదైనా డ్రెస్ ఇస్తే ఈ నెక్కుకి స్ట్రైట్గా టేపుని పెట్టేసుకోండి. ఈ నెక్కుకి స్ట్రైట్గా టేపుని పెట్టుకొని ఒరిజినల్ ఇక్కడికి వచ్చింది, లోపల వైపున ఖర్చు కావాలి కదా, సో ఆ ఖర్చు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మొత్తం 5.5 ఇంచెస్ అనేది వచ్చింది, ముద్దుగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం తీసుకునేది వీళ్ళకి బాడీ పొడవు మినిమం 7, 8, 9 ఈ మధ్యలో ఉంటుంది. ఓకేనా? బాడీ పొడవు అనేది చిన్నపిల్లలు కదా 7, 8 ఆ మధ్యలో ఉంటుంది. 7 ఇంచెస్కి బాడీ పొడవుగా తీసుకోండి. పొడవు చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. మరి ఇక్కడ నుంచి షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో చంక పొడవును కూడా షోల్డర్ 5.5 తీసుకున్నాం కాబట్టి చంక పొడవు కూడా 5.5 తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చెక్ చేసుకోండి. మొత్తం కరెక్ట్గా ఉండాలి. క్లాత్ ఫోల్డింగ్స్ అన్నీ ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా ఈ నెక్కును చూసారా? నెక్కు నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో, ఈ చంక రౌండ్ ఇక్కడ తిరుగుతుంది కదా, ఈ చంక రౌండ్ దగ్గర దాకా ఎంత వచ్చిందో చూసుకోండి. 6.5 ఇంచెస్ వచ్చింది. 6.5కి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8.5 ఇంచెస్. ఓకేనా? ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేస్తే. తర్వాత ఇక్కడ చూసుకోండి, బాడీ లూజ్ 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేస్తే 8 ఇంచెస్. తర్వాత క్రింద వైపున యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది మొత్తం పెట్టేసాం కదా, అది పెట్టేసుకోవడమే. ఇది మీ ఒరిజినల్. ఈ కింద వైపున ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 6.30. ఇక్కడ నుంచి 6.5కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని మార్క్ చేసుకుంటూ ఇలా తీసుకోవాలి. అర్థమైందా? అది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు దీంట్లో రౌండ్ షేప్ని తీసుకోవాలి. మీకు నెక్ తెలియాలి అంటే వీళ్ళు షోల్డర్ ఎంత పెట్టారో చూసుకోండి. షోల్డర్ ఇక్కడ ఇటువైపు ఖర్చు ఉంటుంది కదా, ఇటువైపు ఖర్చు, అలానే లోపల వైపు కూడా ఖర్చుకి వెళ్తుంది. సో మొత్తం కలిపితే 3.4, 3.4 దాకా అలా వచ్చింది. ఇక్కడ నుంచి కూడా 3.4కి ఒక మార్క్ చేసుకోండి. మిగిలేది ఎంత మిగిలింది? 2.1 మిగిలింది. ఓకేనా? ఇది తర్వాత నెక్ హైట్. నెక్ హైట్ని కూడా ఇక్కడి నుంచి తీసుకొని ఇది ఎక్కడి దాకా అయితే ఉందో చూసుకోండి. 3 ఇంచెస్ వరకు ఉంది. పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా, 3.5. దీంట్లో మీకు కావాల్సిన షేప్ కానీ తర్వాత తీసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ ఉంటాయి కదా, తర్వాత తీసుకోండి. అర్థమైంది? ఇది ఖర్చు కోసం పెట్టాలి. జస్ట్ ఒక 2 or 3 ఇంచెస్ అనేది పైకి పెట్టేసుకుంటే. దీన్ని 2 పార్ట్స్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇది కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కావాలి కదా. అంతా తీసుకొని ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. కానీ కట్ చేసుకునేది హైట్ మీకు ఎంతవరకు కావాలో అంతే తీసేసుకోండి. హైట్ మొత్తం తీసుకోవద్దు, శారీ వేస్ట్ అవుతుంది కాబట్టి. మనకు కావాల్సిన హైట్ ఎంత? 23 ఇంచెస్ అనేది మనకు హైట్ కావాలి. పాటు ఇక్కడ దాకా వచ్చింది హైట్ అనేది. ఇప్పుడు ఇంతవరకు మనం క్లాత్ కట్ చేసుకోవాలి. దీని నుంచి లైనింగ్, నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఈ బుట్ట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన హైట్.
కానీ దీన్ని ఇలా లాగామనుకోండి చాలా పొడవు ఉంటుంది కదా. సో నార్మల్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో జస్ట్ అది చెక్ చేసుకోండి అంతే. ఊరికే ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ హ్యాండ్ పొడవు వచ్చేసరికి 4 inches ఉంది. ఓకేనా. హ్యాండ్ లూజ్తో ఏం అవసరం లేదు మనకి. 4 inches. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 inchesని హైట్గా పెట్టుకోండి. అలానే ఇటువైపును కూడా ఇంకొక 4 inchesని హైట్గా పెట్టేసుకొని ఇక్కడ 4 foldings వేసాను చూసారా. ఇప్పుడు చంక డౌన్ కోసం చిన్న పాపే కాబట్టి 2 inches చేసుకోండి సరిపోతుంది. లేదా 2 లేదా 1.5 inch. ఎందుకంటే క్రింద వైపున ఉండాలి కదా క్లాత్ అనేది చంక కిందగా. ఇప్పుడు దీనికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ కోసం నుంచి పైన షోల్డర్ నుంచి నార్మల్ మనిషి ఉంటేనే మనిషి చుట్టూ కొలుస్తాం కదా చంక రౌండ్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చంక రౌండ్ని ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ స్టిచ్ ఎక్కడికైతే వస్తుందో చూసుకోండి. 5.5 చంక రౌండ్ని ఇక్కడ 5.5 inchగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇది మన ఒరిజినల్ హ్యాండ్. ఒకవేళ మీరు హ్యాండ్ని తీసుకోవాలి అనుకుంటే మన ఒరిజినల్ హ్యాండ్. కానీ మనం ఇక్కడ బుట్ట హ్యాండ్ పెట్టాలనుకుంటున్నాం కదా, ఎక్స్ట్రా వచ్చేసరికి 3 inches యాడ్ చేసుకోండి. అలానే ప్రిన్స్ కోసం కూడా ఒక 3 inches కానీ 4 inches కానీ మీ ఇష్టం యాడ్ చేసుకోండి. ఇలా వచ్చిన దానికి ఇప్పుడు షేప్ని డ్రా చేసుకోవాలి. షేప్ని డ్రా చేయడం కోసం ఇక్కడ ఒక 2 inches మార్క్ చేసుకొని దీని నుంచి షేప్ని తీసుకుంటూ ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా ఖర్చు కోసం దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో స్ట్రైట్ తీసుకోవాలి. క్రాస్ తీయొద్దు. క్రింద వైపును కూడా మనకు కావాలి కాబట్టి ఖర్చు కోసం. మీరు ఇక్కడ చేసిన మార్కింగ్ అలాగే ఇక్కడ ఉన్న మార్కింగ్ ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చిన ప్లేస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 1/2 inch ఇక్కడ ఒక 1/2 inchకి మార్క్ పెట్టుకొని దీని నుంచి దీనికి షేపులు డ్రా చేసుకోండి. ఓకేనా. ఫ్రంట్ ఎటువైపు అని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇవి మీ హ్యాండ్స్. 7.5 పైన ఖర్చుకి అలానే క్రింద వైపున ఖర్చుకి మొత్తం కలిపితే 1 inch ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కదా. 7.5కి 1 inch యాడ్ చేస్తే 8.5. వాళ్ళు ఇంకొక 1 inch ఎక్స్ట్రా యాడ్ చేయమంటున్నారు కాబట్టి 9.5ని ఇక్కడ తీసుకోండి. చూడండి ఇక్కడ నుంచి లూజ్ చూసుకోండి. మొత్తం 11.5 వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 inches. అప్పుడు ఎంత వస్తుంది? 13.5. ఓన్లీ 1 side ఖర్చే కదా మనం పెంచింది. అప్పుడు ఇంకొక సైడ్ ఖర్చు పెంచాలి కదా. 13.5 15.5 అనేది బాడీ లూజ్. ఇలా 15.5 సేమ్ అదే 15.5 ఇక్కడ కూడా తీసుకొని ముందు క్లాత్ని సపరేట్ చేసుకోండి. సేమ్ దీన్ని కూడా ఇలా 4 foldings వేసి మెజర్మెంట్స్ అయినా తీసుకోండి. లేదా ఒకవేళ మీరు క్లాత్ మీద క్లాత్ని పెట్టాలి అనుకుంటే పైన ఖర్చు వదిలేసుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు వదిలేసుకొని ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఏమి కదలకుండా ఉంచుకొని నెక్ కోసం ఖర్చు కావాలి కదా. సో ఖర్చు కోసం కొంచెం లోపల పెట్టుకోండి. అలానే ఇటువైపు ఖర్చు కోసం కొంచెం వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కూడా క్లాత్ ఇక్కడికి ఉందంటే ఇక్కడికి ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి ఉంటేనే కదా మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది. కాబట్టి కొంచెం ఇక్కడ పైకి పెట్టేసుకొని దీని నుంచి దీనికి ఇలా లైన్. తర్వాత నెక్ ఇక్కడికి ఉందంటే క్లాత్ ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి ఉంటేనే నెక్ ఇక్కడికి వస్తుంది కుట్టేసరికి. కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ హైట్ పెట్టుకున్నాం, చంక రౌండ్ పెట్టుకున్నాము. తర్వాత దీని వరకు వచ్చేసరికి మనం చూసే తీసుకున్నాం కదా లూజ్ అనేది. చెస్ట్ లూజ్ ఇక్కడ వరకు ఉంది. అలానే నడుము లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వరకు తీసుకోండి. మధ్యలో డాట్స్ వేయాలి కదా. ఆ డాట్స్ వేయటం కోసం ఇంకొక 1 inch ఎక్స్ట్రా. అంటే మన ఒరిజినల్ వచ్చేసరికి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఈ మొత్తం కలిపితే ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో ఇక దాన్ని ఏమాత్రం కట్ చేయకుండా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసుకోండి. దీని నుంచి దీనికి ఆర్మ్ రౌండ్. అలానే
ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్గా కావాలంటే డిఫరెంట్ నెక్ హైట్ కావాలి అనుకున్నప్పుడు వేరే హైట్ పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ సైజే ఉంది కాబట్టి రెండింటిని కలిపి ఒకేసారి కట్ చేసుకోవచ్చు నెక్కును కూడా.